ఈ వీడియోలో డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఎలా పర్చేస్ చేయాలి, ఎలాంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ డిజైన్ ఎలా చేయవచ్చు, ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మీరు ఒకవేళ బిజినెస్ ఓనర్స్ అయినా లేదా ఫ్రీలాన్సర్స్ అయినా ఎవరికైనా సరే ఈ వెబ్సైట్ అనేది 100% ఉండాలి. వెల్కమ్ టు డే 6 ఆఫ్ 30 డేస్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్. ఈ వీడియోలో అసలు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఆ తర్వాత డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఎలా పర్చేస్ చేయాలో ప్రాక్టికల్ గా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో అనేది చూడండి. మీరు గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసి సపోర్ట్ అనేది చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ డొమైన్ అంటే ఏంటి? డొమైన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రాండ్ ఏదైతే ఉంటుందో, మనం ఒక బిజినెస్ అనేది పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను శివ డిజిటల్ ఏఐ అని చెప్పి ఒక బ్రాండ్ నేమ్ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఒక డిజిటల్ ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ శివ డిజిటల్ ఏఐ నా యొక్క వెబ్సైట్ నేమ్. క్లియర్. ఇది డొమైన్ నేమ్ అంటాం. ఆ తర్వాత .com, .in, .co.in అని ఇవి ఏవైతే ఉంటాయో, అంటే ఒక డొమైన్ నేమ్ తర్వాత డాట్ తర్వాత ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్టెన్షన్స్ అనేది అంటాం. క్లియర్. వాటిని ఎక్స్టెన్షన్స్ అంటాం. మనము డొమైన్ నేమ్ తర్వాత .com గానీ .in గానీ ఎక్కువ యూజ్ చేస్తాం ఒకవేళ బిజినెసెస్ అయితే. లేదు ఇంకా వేరే వేరే లైక్ గవర్నమెంట్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ కి సంబంధించి వీటికి సపరేట్ ఎక్స్టెన్షన్స్ అనేటివి ఉంటాయి. లైక్ .edu, .org, .govt ఇలా చాలా ఎక్స్టెన్షన్స్ అనేటివి ఉంటాయి. దాదాపు 530+ ఎక్స్టెన్షన్స్ అనేటివి ఉంటాయి ఒక వెబ్సైట్ కి సంబంధించి. క్లియర్. అవన్నీ అవసరం లేదు. జస్ట్ .com ఆర్ .in అనేది మీరు తీసుకోవచ్చు. క్లియర్. సో ఫస్ట్ మనం ఏదైతే డొమైన్ కావాలి అనుకుంటున్నామో, ఏదైతే వెబ్సైట్ నేమ్ కావాలి అనుకుంటున్నామో, కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. వెబ్సైట్ నేమ్ అన్నా ఒకటే, డొమైన్ నేమ్ అన్నా ఒకటే, యూఆర్ఎల్ అన్నా ఒకటే, ఆ తర్వాత లింక్ అన్నా ఒకటే. వెబ్సైట్ నేమ్ ని ఇన్ని రకాలుగా మనం పిలుస్తాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. థ్యాంక్ యూ. సో డొమైన్ అవైలబుల్ గా ఉందా లేదా అని ఫస్ట్ మనం ఎక్కడ చెక్ చేయాలి అని అంటే, గూగుల్లోకి రండి. గూగుల్లోకి వచ్చిన తర్వాత గోడాడీ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. గోడాడీ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్లియర్. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టైప్ ద డొమైన్ యూ వాంట్. సో మీరు ఏ డొమైన్ అయితే కావాలి అనుకుంటున్నారో అది అవైలబుల్ గా ఉందో లేదో ఫస్ట్ చెక్ అనేది చేయాలి. సో అది వలన వేరే వాళ్ళు తీసుకున్నారా, వేరే వాళ్ళు వాడుతున్నారా మనకు తెలియదు కదా. సో నేనేం చేస్తున్నానంటే శివ డిజిటల్ AI.com. ఓకే. ఈ డొమైన్ నేను కావాలి అనుకుంటున్నాను. సో నేను సెర్చ్ అనేది చేస్తున్నాను. సెర్చ్ అనేది చేసిన తర్వాత చూడండి, ఇది నేను ఆల్రెడీ పర్చేస్ అనేది చేశాను. ఈ డొమైన్ ని నేను రీసెంట్ గానే 1 మంత్ బ్యాక్ నేను పర్చేస్ అనేది చేశాను. ఇక్కడ మనకి డొమైన్ టేకన్ అనేది వస్తుంది. డొమైన్ టేకెన్. మీకు .com అవైలబుల్ గా లేదు. తర్వాత .ai అనే ఎక్స్టెన్షన్ తో అవైలబుల్ గా ఉంది. క్లియర్. .ai తో అవైలబుల్ గా ఉంది, లేదా .in తో అవైలబుల్ గా ఉంది, XYZ షాప్ ఇలా అవైలబుల్ గా ఉంది. సో మీకు ఒకవేళ .com కావాలి అనుకుంటే అవైలబుల్ గా లేదు, దాన్ని మర్చిపోండి. లేదా ఇంకేమైనా డొమైన్ మీరు ఆలోచించండి. ఆ తర్వాత .in అయినా పర్వాలేదు అని అంటే .in కూడా మీరు తీసుకోవచ్చు. క్లియర్. ఇక్కడ నుంచి మీరు యాడ్ టు కార్ట్ అనేది క్లిక్ చేసి మీరు డొమైన్ ని పర్చేస్ అనేది చేయవచ్చు. సో ఇది డొమైన్ అవైలబుల్ గా ఉందా లేదా అని చెప్పి సెర్చ్ చేసే విధానం. క్లియర్. ఆ తర్వాత హోస్టింగ్ అనేది కావాలి. హోస్టింగ్ ఏంటి అని అంటే, మన వెబ్సైట్ కి సంబంధించిన ఫైల్స్ గానీ, డాటా గానీ, లైక్ ఇమేజెస్ కావచ్చు, టోటల్ కంటెంట్ అంతా ఒక దగ్గర సేఫ్ గా పెట్టే ప్లేస్ నే మనం హోస్టింగ్ అంటాం. క్లియర్. సింపుల్ గా చెప్పాలి అని అంటే, మన మొబైల్ ఫోన్ లో మన స్టోరేజ్ ఎలా అయితే ఉంటుందో, ఆ స్టోరేజ్ లో మనం ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ ఎలా పెట్టుకుంటామో, సేమ్ హోస్టింగ్ కూడా మన వెబ్సైట్ కి సంబంధించిన ప్రతి ఒక్క డాటాని అందులో సేఫ్ గా ఉంచుతుంది. క్లియర్. సో ఈ హోస్టింగ్ అనేది మనం తీసుకుంటే మనకి వర్డ్ ప్రెస్ అనే ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అక్కడి నుండి మనం ఎలాంటి కోడింగ్ అనేది లేకుండా ఒక వెబ్సైట్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో ఎలానో తెలుసుకోవాలని ఉందా? మీకు గనక వెబ్సైట్ డిజైన్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో వెబ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.
సో హోస్టింగ్ మరి ఏది తీసుకోవాలి? హోస్టింగ్ లో కూడా చాలా ప్లాట్ఫామ్స్ అనేటివి ఉన్నాయి. లైక్ బ్లూ హోస్ట్ ఉంది, హోస్టింగర్ ఉంది, హోస్ట్ గెటర్ ఉంది. గోడాడీలో కూడా హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్ వాళ్ళు కూడా హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇలా చాలా రకాల హోస్టింగ్ ప్లేసెస్ అనేటివి ఉన్నాయి. బట్ నేను బెటర్ గా సజెషన్ చేసేది ఏంటి అని అంటే, హోస్టింజర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్ఫేస్ గానీ, దాని యొక్క ఇన్‌స్టాలేషన్ గానీ చాలా ఈజీగా ఉంటుంది. మిగతా వాటితో కంపేర్ అనేది చేస్తే. క్లియర్. ఇది హోస్టింజర్. ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ వెబ్‌సైట్. అప్ టు 75% ఆఫ్ హోస్టింగ్ ప్లస్ వెబ్‌సైట్ బిల్డర్. తర్వాత ఫ్రీ డొమైన్, ఫ్రీ వెబ్‌సైట్ మైగ్రేషన్, 24/7 కస్టమర్ సపోర్ట్. సో 149 మంత్లీ చార్జెస్ అనేటివి ఉంటాయి. 3 మంత్స్ అనేది ఫ్రీగా ఎక్స్‌ట్రాగా ఇస్తారు. క్లియర్. సో ఇక్కడ ఏంటి అనంటే, మిగతా వాటితో కంపేర్ అనేది చేస్తే మీకిక్కడ ఫ్రీ డొమైన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మీరు హోస్టింగ్ పర్చేజ్ చేస్తే ఫ్రీ డొమైన్ అనేది వీళ్ళిస్తారు. సో ఇంకా కిందకి మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ పిక్ యువర్ పర్ఫెక్ట్ ప్లాన్. లైక్ మన మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా ప్లాన్స్ అనేటివి ఉంటాయి. సో మీరు ఫస్ట్ చూసినట్టయితే సింగిల్. ఇక్కడ చూడండి, సింగిల్ అనేది ఉంది. ఏ గ్రేట్ సొల్యూషన్ ఫర్ బిగినర్స్. సో చూస్ ప్లాన్ దగ్గర కన్నా ఇక్కడ ఏమేం ప్లాన్స్ ఉన్నాయి ఏంటి దీంట్లో చూసినట్లయితే, ఒక వెబ్సైట్ మాత్రం మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 10 GB స్టోరేజ్ మాత్రం వస్తుంది. ఆ తర్వాత ఫ్రీ డొమైన్ అనేది అవైలబుల్ గా ఉండదు. మీరు ఈ ప్లాన్ ని చూజ్ చేసుకుంటే మీకు ఇందులో ఫ్రీ డొమైన్ అనేది అవైలబుల్ గా ఉండదు. క్లియర్. ఆ తర్వాత ఆటోమేటిక్ వెబ్సైట్ మైగ్రేషన్ అనేది ఉంటుంది. ఈమెయిల్ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ SSL సర్టిఫికేట్, సెక్యూర్ సాకెట్ లేయర్ అనేది కూడా మనకు అన్లిమిటెడ్ వస్తుంది. తర్వాత వీక్లీ బ్యాకప్స్ కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఈ ప్లాన్ కనుక మీరు చూజ్ చేసుకుంటే మీకు 1 ఇయర్ కి 2600 అలా అవుతుంది. 2600 వరకు అవుతుంది. బట్ నా బెటర్ సజెషన్ ఏంటి అంటే, మీరు ప్రీమియం ప్లాన్ తీసుకుంటే మీకు బెటర్ యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు అదే ప్రైస్ లో 2600 ఆ ప్రైస్ లోనే మీకు ఇందులో చాలా ఫీచర్స్ అనేటివి ఉంటాయి. ఈ 149 ప్లాన్ కనుక మీరు తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ తర్వాత 25 వెబ్సైట్స్ అనేటివి మీరు క్రియేట్ అనేది చేయవచ్చు. చూడండి, అంతకుముందు ఈ ప్రీమియం ప్లాన్ ఏదైతే ఉందో దీంట్లో 100 వెబ్సైట్స్ అనేది చేయొస్తుండే. 100 వెబ్సైట్స్. బట్ వీళ్ళు ఇప్పుడు చేంజ్ అనేది చేశారు. 25 వెబ్సైట్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. క్లియర్. బిఫోర్ వీళ్ళు 100 వెబ్సైట్స్ అనేది ఇచ్చేవాళ్ళు. నేను ప్రీవియస్ గా తీసుకున్నాను, లేదా నా స్టూడెంట్స్ కూడా ప్రీవియస్ గా తీసుకున్న వాళ్ళకి 100 వెబ్సైట్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్లాన్ అనేది చేంజ్ చేశారు. క్లియర్. ఆ తర్వాత 25 GB SSD స్టోరేజ్ అనేది వస్తుంది. తర్వాత ఫ్రీ డొమైన్. చూడండి, ఫ్రీ డొమైన్ కూడా మీరు ఒకవేళ దీన్ని ఇండివిజువల్ గా కొనాలి అని అంటే మీరు సింగిల్ వెబ్సైట్ తీసుకొని మళ్ళీ డొమైన్ పర్చేజ్ చేయాలి అని అంటే మీకు దాదాపు 2600 అవుతుంది. బట్ అదే ప్రైస్ లో మీకు 25 వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీ డొమైన్ అనేది వస్తుంది. ఆ తర్వాత మెయిల్స్ అనేటివి ఉంటాయి. అన్లిమిటెడ్ SSL సర్టిఫికెట్స్ అనేటివి దొరుకుతాయి. తర్వాత కామర్స్ లైక్ ఈ కామర్స్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఇలాంటి కామర్స్ వెబ్సైట్స్ కూడా మనం దీంట్లో డిజైన్ అనేది చేయవచ్చు. క్లియర్. సో నేను బెటర్ గా సజెస్ట్ చేసేది ఈ ప్లాన్. సో చూస్ ప్లాన్ అనండి. చూస్ ప్లాన్ అన్న తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో యువర్ కార్ట్ దగ్గర మీరు 1 ఇయర్ తీసుకుంటారా, 2 ఇయర్స్ తీసుకుంటారా, 4 ఇయర్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. మీకు ఇక్కడ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో నేను ఓన్లీ 1 ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో 1 ఇయర్ సెలెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మీకు టోటల్ వచ్చేసి 3000 రూపీస్ అనేది పడుతుంది. అదే మీరు 48 మంత్స్ అంటే 4 ఇయర్స్ తీసుకున్నారనుకోండి, మీకు 7152 రూపీస్ అనేది పడుతుంది. క్లియర్. మీరు 1 ఇయర్ తీసుకుంటే 3000 పడుతుంది. 4 ఇయర్స్ తీసుకుంటే మీకు 7000 పడుతుంది. మీకు అర్థమవుతుందా? మీరు అదే 1 ఇయర్ రెన్యువల్ చేయాలి అని అంటే 4 ఇయర్స్ కి 12000 రూపీస్ అవుతుంది. సో ఆ 12000 కాకుండా మీరు ఒకేసారి 4 మంత్స్ తీసుకుంటే 7000 రూపీస్ కే మీరు మీ యొక్క హోస్టింగ్ అనేది పర్చేజ్ చేయవచ్చు. అలానే మీరు కనుక నా కూపన్ కోడ్, సో డిస్క్రిప్షన్ లో నా లింక్ అనేది ఇస్తాను. ఆ కూపన్ కోడ్ ద్వారా మీరు పర్చేజ్ చేసినట్టయితే మీకు ఇంకా 6200 అంటే 20% డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది హోస్టింజర్ లో. క్లియర్. సో ఇది చాలా బెనిఫిట్ అనేది అవుతుంది. నా బెటర్ సజెషన్ ఏంటి అని అంటే, మీరు 4 ఇయర్స్ అనేది తీసుకోండి. 6000 రూపీస్ కి మీకు 4 ఇయర్స్ అనేది వస్తుంది. లేదా మీకు ఒకవేళ 24 మంత్స్ అనేది తీసుకున్నా డిస్కౌంట్ అనేది వస్తుంది 20%. నేను ఏదైతే కూపన్ కోడ్ మీకు ఇచ్చానో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి దాంతో వెళ్ళి మీరు పర్చేస్ అనేది చేయండి. మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. క్లియర్.
ఇలా మనము డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది పర్చేజ్ చేయాలి. సో, డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది పర్చేజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతది. మీరు డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది కంప్లీట్‌గా పర్చేజ్ చేసిన తర్వాత. సో, చూడండి వెబ్‌సైట్స్ ఏమున్నాయి. మీకు వెబ్‌సైట్స్ క్లిక్ చేస్తే వెబ్‌సైట్స్ దగ్గర మీకు ఎలాంటి వెబ్‌సైట్స్ అనేటివి చూపెట్టదు. యాడ్ న్యూ వెబ్‌సైట్ అని చూపిస్తది. సో, ఆ యాడ్ న్యూ వెబ్‌సైట్ మనం ఎలా క్రియేట్ చేయాలి, వర్డ్‌ప్రెస్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఇవంతా రేపటి వీడియోలో చెప్తాను. సో, ఈరోజు డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా పర్చేజ్ చేయాలి అనే దాని గురించి చెప్పాను. సో, ఎవరైతే సీరియస్‌గా డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ముందు నేర్చుకోవాలి, ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారో మీరు 100% డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది పర్చేజ్ చేయాలి. సో, సీరియస్‌గా ఉన్న పీపుల్ పర్చేస్ అనేది చేయండి. మీ డిజిటల్ మార్కెటింగ్ జర్నీని స్టార్ట్ అనేది చేయండి. సీ యూ టుమారో సేమ్ టైమ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.